హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రుద్రనేత్రుడు 109వ భాగంలోనికి వెళ్ళిపోదాం. రుద్ర, యష్మి ఇద్దరు అలా తెల్లవార్లు జరిగిన సయ్యాటలో గెలుపు ఓటములు అని పోటీ పడి ఒకరికి ఒకరు గెలిచాము, ఒకరికి ఒకరు ఓడాము అన్నట్లుగా అలసిన సొలసిన శరీరాలతో ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతుంటారు. అలా హ్యాపీగా మరో వారం రోజులు గడిచిపోతాయి. రుద్ర, యష్మి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అలానే అందరి లైఫ్ కూడా చాలా సాఫీగా సాగుతుంటుంది. కానీ అలా దేవుడికి నచ్చదు కదా, ఏదో ఒకటి జరగాలి అన్నట్లుగా అప్పటి వరకు చాటుగా ఉండి యష్మి, రుద్ర ఇద్దరిని చూస్తూ ఉన్న కరణ్ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడతాడు. ప్రతిరోజులా రుద్ర ఆఫీస్కి వెళుతుంటే యష్మి ఎదురు వచ్చి తను వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉండే టైంలో కావాలని వాళ్లకు ఎదురుగా వచ్చి నిలబడతాడు కరణ్. కరణ్ని చూసిన వెంటనే యష్మికి ఆ రోజు కాలేజీలో స్టోర్ రూమ్లో జరిగింది గుర్తుకు వచ్చి ఒక్క క్షణం భయానికి గురి అయ్యి రుద్ర చేతులు గట్టిగా పట్టుకుంటే రుద్ర మనసులో వీడు హాస్పిటల్లో నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు, కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు, ఈ విషయం నేను తెలుసుకోనేలేదే అన్నట్లుగా కరణ్ వైపు చూశాడు. కరణ్ నవ్వుతూ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి, హాయ్ రుద్ర, హాయ్ యష్మి, మీ ఇద్దరికి పెళ్లి జరిగిందంట కదా, అమ్మా నాన్న చెప్పారు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చేతిని ముందుకు చాపాడు కరణ్. ఆ చేతిని చూస్తుంటారు రుద్ర, కానీ షేక్ హ్యాండ్ మాత్రం అస్సలు ఇవ్వడు. చాలా మంచివాడిగా మారిపోయినట్లుగా, సారీ రుద్ర, ఆ రోజు ఏదో చెయ్యాలి అని ఆవేశపడ్డాను, ముఖ్యంగా యష్మి నీకే చెప్పాలి సారీ, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయేది, ఒకవేళ రుద్ర కానీ కరెక్ట్గా టైంకి రాకపోయి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించవా అని అతను రిక్వెస్ట్ చేస్తున్నా రుద్ర కనీసం అతని మాట కూడా వినటానికి ఇంట్రెస్ట్ లేనట్టుగా, యష్మి జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు ముందు స్పీడ్గా అని చెప్పటంతో సరే అంటూ కరణ్ని భయంగా చూస్తూనే ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి రుద్ర, యష్మిని అలా పంపించేశా, నేను నిజంగానే సారీ చెప్తున్నాను, నేను మారిపోయాను అని కరణ్ అన్నాడు. నీ నాటకాలు నమ్మే రుద్ర లేడు, ప్రతిసారి మీరు చెప్పేది వింటున్నాను కదా అని నువ్వు చెప్పే సోది అంతా వింటూ ఇక్కడే కూర్చోను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇంకొకసారి నీ కన్ను నా ఇంటి మీద పడితే ఇప్పుడు కోలుకున్నావు, ఇంకొకసారి కోలుకునే ఛాన్స్ కూడా ఉండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర. అదేంటి రుద్ర అలా అంటావు, నా తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతున్నాను అన్నా కూడా రుద్ర ఆ మాటలు పట్టించుకోకుండా తన బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవటంతో రుద్ర కరుమరుగయ్యేంత వరకు చూసి, రుద్ర నన్ను నమ్మటం లేదా, సరే నువ్వు అలానే ఉండు, మీ ఇద్దరిని ఎలా విడదీస్తానో, మీ ఇద్దరి జీవితాన్ని ఎలా బట్టబయలు చేస్తానో చూస్తుండండి, నాకు జీవితంలో ఉన్న ఒక్కటే లక్ష్యం మీ ఇద్దరిని విడదీయటం, మీ ఇద్దరి సంతోషాన్ని ఆవిరి చెయ్యటం. యష్మి భయంగా ఇంటి లోపలికి వెళ్ళి, అమ్మో కరణ్ ఎక్కడ ఉన్నాడు అని ఆమె అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు కూడా రాకుండా ఉండిపోతుంది మధ్యాహ్నం వరకు. రుద్రతో పని ఉండి అక్కడికి వచ్చిన నేత్ర ఇంటిలో ఎవరూ కనిపించకపోవటంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న సుబ్బయ్య, బాబు యష్మి అమ్మగారు లోపలే ఉన్నారు అని చెప్పటంతో, అవునా మరి కనిపించలేదేంటి అంటూ యష్మిని పిలవటంతో నేత్ర గొంతు విని రూమ్లో నుంచి అప్పుడు బయటకు వస్తుంది. ఏంటి యష్మి రూమ్లోనే ఉన్నావంట, ఉదయం నుంచి బయటికే రాలేదంట, సుబ్బయ్య చెప్పాడు, అసలు ఏం జరిగింది, రుద్ర నిన్నేమైనా అన్నాడా, వాడు ఏదైనా అంటే నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు, నీ మీద ప్రేమతోనే అంటాడులే, కాస్త కోపంలో ఏదో నోరు జారుంటాడు, పట్టించుకోవద్దు అని చెబుతున్న నేత్ర మాటలకు యష్మి బ్రేక్ వేస్తున్నట్లుగా, కరణ్ కనిపించాడు ఉదయం అని గొంతు తడబడుతుంటే కష్టంగా చెప్తుంది. అప్పటి వరకు నార్మల్గా సోఫాలో కూర్చొని ఉన్న నేత్ర ఒక్కసారిగా పైకి లేచి, ఏం మాట్లాడుతున్నా, కరణ్ కనిపించటం ఏంటి, వాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా అని అన్నాడు. లేదు ఉదయాన్నే కనిపించాడు అంటూ జరిగింది చెప్పటంతో, ఓహో కోమాలో నుంచి బయటకు వచ్చి డిశ్చార్జ్ అయి వచ్చాడా,
అని పైకి అనటంతో, ఏంటి కోమాలో ఉన్నాడా? ఇన్ని నెలల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మా మీద పగ తీర్చుకుంటాడు కదా అని అడిగింది. నువ్వేమీ కంగారు పడద్దు. వాడు ఎంత పగ తీర్చుకోవాలి అనుకున్నా రుద్ర నీ ముందు ఉన్నాడు. మీ ఇద్దరికీ అండగా నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చి కాసేపు యష్మికి ధైర్యంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నేత్ర. కరణ్ ఇంటి వైపు చూస్తూనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నేత్ర. రోజులు మాత్రం ఆగను అంటూ ముందుకు జరుగుతూనే ఉన్నాయి, రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నట్లు. యష్మిని గమనిస్తూ ఉన్న రాజేంద్ర ఒకరోజు ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని, ఏంటమ్మా నన్ను చూస్తే మొదట భయపడతావు, ఆ తర్వాత నార్మల్ అవుతావు. నాలో ఏదైనా దెయ్యం పిశాచి భూతం లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? అలా భయపడుతున్నావు అని నవ్వుతూ అడిగారు. అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపుతుంది భయం కంగారుతో. రాజేంద్ర గారు వంట దగ్గరగా పిలిచి మరీ అలా అడగటంతో రాజేంద్ర నవ్వుతూ, నువ్వేమీ కంగారు పడద్దు, భయపడద్దు. మీ నాన్నతో ఎలా మాట్లాడతావో అలానే నాతో కూడా మాట్లాడమ్మా. రుద్ర నాతో ఎంత క్లోజ్గా ఉంటాడో చూసావు కదా, నువ్వు కూడా అలానే క్లోజ్గా ఉండొచ్చు. నా కూతురు లాంటి దానివి అని అన్నారు. అవునా అన్నట్లుగా తల ఊపుతుంది యష్మి. ఆమె ప్రవర్తన ఏదో తేడా కొడుతుంటే మనసులో కలిగిన చిన్న అనుమానానికి, దాక్షాయిని నువ్వు ఇద్దరు చాలా క్లోజ్ కదా, పక్క పక్కన ఇల్లే కదా, నీకు బాగా తెలుసు కదా తను అని అడిగాడు. అవును అత్తయ్య, నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా క్లోజ్, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అత్తయ్య అని దాక్షాయిని పేరు విన్న వెంటనే ఆమె ఫేస్లో ఒక చిన్న గ్లో వచ్చి ఆనందంగా చెప్తుంది. తన గురించి మీకు అన్ని విషయాలు తెలుసా అని రాజేంద్ర అడిగాడు. లేదు, తను నాకు ఏ విషయమూ చెప్పలేదు. అత్తయ్య చెప్పటానికి ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందరిలానే అందరికీ ఎలా టీవీలో చూసి తెలుసుకున్నారో మేము కూడా అలాగే తెలుసుకున్నాం అని బాధగా చెప్తుంది. అయితే నా గురించి నీకు చెప్పిందా లేదా నువ్వు అని ఒక చిన్న రాయి వేశాడు. అత్త ఏమీ చెప్పలేదు నాకు అని యష్మి సమాధానం విన్న వెంటనే అర్థమైపోతుంది రాజేంద్రకు. ఖచ్చితంగా తన గురించి పూర్తి విషయం యష్మికి తెలుసు, అందుకే తను భయపడుతుంది అని. సరే, నా గురించి నీకు తెలుసు అని అర్థమైంది. ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు, ఏంటి అనే వివరాలు నేను అడగను. కానీ నువ్వు నా ఇంటి కోడలివి, మహాలక్ష్మివి. నీ విషయంలో నేను ఎటువంటి పొరపాటు చేయను. ఎందుకంటే నిన్ను సెలెక్ట్ చేసుకుంది నా కొడుకు. నా కొడుకు నిన్ను ఎంతో ప్రేమించి నా భార్య సెలక్షన్గా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే నా కొడుకు కూడా నిన్ను కాదు అనడు. ఇక్కడికి నువ్వు వచ్చి నెల రోజులు పైనే అయ్యింది. చాలా పద్ధతిగా ఉంటున్నావు. సీఎం కోడలు అంటే ఎంతో ఫాస్ట్గా హై లెవెల్లో మెయింటైన్ చేయకుండా మధ్యతరగతి నుండి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లల చాలా పద్ధతిగా చక్కగా ఇంటిని అంతా చక్కబెడుతూ అందరితో పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నావు. అటువంటి నిన్ను నేనేమైనా అనగలనా? నువ్వు సంతోషంగా ఉండు రుద్రతో. మీ ఇద్దరి సంతోషమే నాకు కావాలి. వేరే విషయాల గురించి నువ్వు ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. ఇక మా జీవితాలు అయిపోయాయి అని రాజేంద్ర చెప్తుంటే ఆ క్షణం రాజేంద్ర మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు తెరుచుకుని రాజేంద్ర వైపు అంతే ఒక షాకింగ్ రియాక్షన్ ఇస్తుంది. రాజేంద్ర అలా తనతో మాట్లాడగలడా అన్నట్లుగా. చిన్న మాటతో ఆమె ఏమి ఆలోచిస్తుంది అనేది మొత్తం క్లియర్గా అతనికి అర్థమైపోతుంది, ఆమె ఇచ్చే షాకింగ్ ఎక్స్ప్రెషన్తో సహా. నవ్వుతూ ఆమె తల మీద చేతులు వేసి జాగ్రత్తమ్మ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాత్విక కాలేజీ నుంచి చాలా హుషారుగా ఇంటికి వస్తుంది. నేత్ర బిజీగా ఉన్నాను, ఈరోజు కూడా లేట్ అవుతుందేమో, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ముందుగానే చెప్పటంతో సాత్విక ఒక్కటే ఇంటికి వచ్చేస్తుంది. ఏంటే ఈరోజు మీ బావ లేకపోయినా కూడా చాలా హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి విషయం అంటూ వెనుక నేత్ర రాలేదు అని చూస్తూ రమ్య అడిగింది సాత్వికను. అది అమ్మ, కాలేజీలో మరో 3-4 నెలల తర్వాత క్యాంపెయిన్గా మమ్మల్ని ఒక గిరిజన ప్రాంతానికి పంపిస్తారట. అక్కడ మేము వాళ్ళకి వైద్యం చేసి వాళ్లకు వైద్యం మీద అవగాహన కల్పించి ఒక 10 days టూర్లా ఉంటుంది, అలా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అంటూ క్లుప్తంగా తన తల్లికి చెప్పింది.
ఓహో! నీ ఆనందానికి ఇదా కారణం అని రమ్య కూడా ఆనందపడుతుంది కూతురి ఆనందం చూసి. అవునమ్మా! అదే కారణం. బావ వస్తే బావకు కూడా ఈ విషయం చెప్దాం అని అనుకున్నాను. కానీ బిజీగా ఉన్నాను అంటూ రాలేదు అని ఫేస్ డల్‌గా పెట్టి చెప్పి, మరుక్షణం హ్యాపీగా ఫీల్ అవుతూ అలా క్యాంపెయిన్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు చాలా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అలా మాకు చిన్న చిన్న కేసెస్ కూడా అప్పగిస్తూ ఉంటారు. వేరే డాక్టర్ కింద అసిస్టెంట్‌గా మేము వెళ్తూ వర్క్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు. ఆపరేషన్ ఎలా చేస్తారు అనేది ఎంబీబీఎస్ చేసేటప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా క్లుప్తంగా వివరంగా ఉంటుంది అంటూ తన తల్లికి చెప్తుంది. అయితే నా కూతురు త్వరలోనే పెద్ద డాక్టర్ అవ్వబోతుంది అన్నమాట. మేము ఇక వేరే హాస్పిటల్‌కి ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా నీ దగ్గరికే రావచ్చు అని నవ్వుతూ అన్నది రమ్య. అవునమ్మా! ఇక మన ఫ్యామిలీస్‌లో నేను ఉన్నాను కదా! డాక్టర్‌గా. ఎవ్వరికి ఎటువంటి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే, నేనే అందరిని జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకుంటాను. నేనే ట్రీట్మెంట్ ఇస్తాను అని నవ్వుతూ చెప్తున్న టైంలోనే రుద్ర అక్కడికి వచ్చి, ఏంటే అందరికీ ఇంజెక్షన్స్ చేసి పైకి పంపించే టైం ఆసన్నమయ్యిందన్నమాట అని సరదాగా అన్నాడు. బావా! ఎందుకు నన్ను అలా అంటావు? నేను చాలా మంచి డాక్టర్‌ని. ఎవ్వరిని పైకి పంపించను. అందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేసి, అందరూ కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే విధంగా డిశ్చార్జ్ చేస్తాను అని చిన్న పిల్లలా చెప్పటంతో, అవునవును. ఇంత చిన్న పిల్ల ఎంతమందికి వైద్యం చేస్తుందో అని ఎటో చూస్తూ మాట్లాడతాడు రుద్ర. బావా! అంటూ నేల మీద కాలితో కొట్టుకుంటూ, సరే సర్లేవే నువ్వు నీ అలగటాలు వెళ్ళి పకోడీలు తీసుకొని రాపో. నీ బావకు నీ చేతి పకోడీలంటే చాలా ఇష్టం కదా అని అన్నాడు రుద్ర. నేను డాక్టర్ని. నా చేత నువ్వు పకోడీలు వేయిస్తావా అని అంటుంది. డాక్టర్ అయినా పకోడీలు వెయ్యాలి తప్పదు అంటూ నేత్ర రావటంతో, నా చేత ఎన్ని చేయిస్తున్నారు ఈ ఇద్దరు బావలు అని ముక్కు పైకి ఎగబీగుతూ కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. సాత్విక రియాక్షన్స్‌కి వాళ్ళ ముగ్గురు కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. రమ్య కూడా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని అలా చూసి.